హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఎంతో కమ్మగా ఉండే, మన బాడీకి సలవనిచ్చే, ఆరోగ్యాన్ని పెంచే మజ్జిగ పులుసు, మైసూర్ కందిపప్పు యాడ్ చేసి అయితే చేశాను. రుచి చూస్తే అస్సలు వదలరు. పొట్ట చెక్కలయ్యేటట్టు అన్నం తింటారండి. అంత కమ్మగా, అంత టేస్టీగా ఉంది. నా ఛానల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి నా ఛానల్‌కైతే సపోర్ట్ ఇవ్వండి. మరి మజ్జిగ పులుసు ఎలా చేశాను వీడియోలోకైతే వెళ్లి చూద్దాం. ముందుగా అయితే స్టవ్ పైన తపేలా పెట్టుకున్నానండి. ఇప్పుడు 2, 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మైసూర్ కందిపప్పు అంటారండి. ఎర్ర కందిపప్పు. ఈ కందిపప్పుని ఒక కప్పుతో కప్పుడైతే తీసుకొని మనం వేసుకోవాలండి. ఈ కందిపప్పు చాలా ఆరోగ్యం మన బాడీకి. ఎన్నో రకాలైన పోషకాలను అందిస్తుంది. చాలా తొందరగా ఉడికిపోతుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం వేసుకున్న కందిపప్పు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పప్పు కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని, ఒక 4 పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసుకున్నానండి వేసుకుందాం. పప్పుతో పాటు ఒక 2 నిమిషాలు ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేగాలి. మొత్తం బాగా వేగిన తర్వాత ఒక 4, 5 టమాటాలు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న టమాటా కూడా ఒక 2 నిమిషాలు ఏగితే సరిపోతుందండి. మరీ సాఫ్ట్‌గా ఏగే పని లేదు. చూడండి మొత్తం అంతా బాగా ఏగినాయి. ఇప్పుడు పప్పు ఉడికించుకోవడం కోసం ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పుని కుక్కర్‌లో పెట్టుకోవడం కోసం కుక్కర్‌లోనైతే కొంచెం వాటర్ వేసాను. ఒక ప్లేట్ కూడా పప్పుని కుక్కర్‌లోనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు పప్పు పైన మూత పెట్టుకొని, కుక్కర్ మూత కూడా పెట్టుకొని, ఒక 4, 5 విజిల్లు పెట్టుకొని పప్పుని సాఫ్ట్‌గా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న కందిపప్పుని గరిటెతో బాగా స్మాష్ చేసుకోవాలండి. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి బాగా కలిసేటట్లుగా బాగా గరిటెతో స్మాష్ చేసుకోవాలి. 2 టీ స్పూన్లు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మనం పెరుగు తీసుకోవాలి. పెరుగైతే పావు లీటర్ మీద ఎక్కువ, అర లీటర్ మీద తక్కువ నేను తీసుకున్నానండి. ఫ్రెష్ క్రీమ్ పాలండి. నైటే నేను తోడుపెట్టుకొని ఉంచుకున్నాను పెరుగుని. ఇప్పుడు మనం తీసుకున్న పెరుగు మొత్తం గడ్డలు లేకుండా ఇస్కర్‌తో బాగా స్మాష్ చేసుకోవాలి. మొత్తం పెరుగుని ఇస్కర్‌తో బీట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ కావాలంటే అన్ని వాటరు పెరుగులో వేసుకొని మళ్ళీ మనం ఇస్కర్‌తో బాగా బీట్ చేసుకోవాలి. పెరుగు మాత్రం అస్సలు పులవనివ్వకూడదండి. క్రష్‌గా ఉంటేనే పెరుగు చాలా కమ్మగా ఉంటది తినేటప్పుడు మజ్జిగ పులుసు. చూడండి మొత్తం వాటర్ వేసుకున్న తర్వాత పెరుగు ఎంత కన్సిస్టెన్సీలో ఉందో మీకెంత కన్సిస్టెన్సీలో కావాలంటే పలచగా అంత వాటర్ వేసుకొని అలాగే బీట్ చేసుకొని ఉంచుకోవాలి. మనం పెరుగు పులుసు తాలింపు వేసుకోవడం కోసం ఆనియన్స్ చూసారు కదండీ! ఆ సైజులో ఉన్న ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకొని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కోసుకోవాలి ఉల్లిపాయలు. చూడండి పప్పునైతే నేను ఒక పెద్ద బౌల్‌లో వేసుకున్నానండి. ఇప్పుడు మనం విస్కర్‌తో బీట్ చేసుకున్న పెరుగుని మొత్తము పప్పులోకైతే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పెరుగు పులుసు తాలింపు వేసుకోవడం కోసం పాన్ అయితే పెట్టుకున్నానండి. 2 టీ స్పూన్లు నెయ్యిని వేసుకుందాం. మనం వేసుకున్న నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఓ టీ స్పూన్లు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఒక 4, 5 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత చూసారు కదా ఆనియన్స్ ముక్కలు నేను ఎంత సైజులో కట్ చేసుకున్నానో ఆ సైజులో కట్ చేసుకోవాలండి. అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా మధ్యలో కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కలుపుకోండి. ఆనియన్స్‌నైతే ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేసి బాగా ఏగిపోనివ్వకూడదు. ఎందుకంటే ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉంటేనే మనం మజ్జిగ పులుసులో నంచుకొని తినడానికి చాలా టేస్ట్ అనిపిస్తుంది. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఒక పావు టీ స్పూను పసుపుని అయితే వేసుకుందాము. కొంచెం కరివేపాకుని వేసుకుందాము. కలుపుకోండి. చూడండి ఆనియన్స్ ఏ కలర్ వచ్చినంత వరకు వేయించానో అంతవరకే వేయించాలండి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేస్తే మజ్జిగ పులుసులో నంచుకొని తిన్నా సరే స్వీట్ అనిపిస్తదండి. ఇలా పచ్చి పచ్చిగా ఉంటేనే మనం రైస్‌లో కలుపుకొని తినేటప్పుడు నంచుకొని తింటా ఉంటే టేస్ట్ అదిరిపోద్దండి. ఒక్కసారి ఈ స్టైల్‌లో ట్రై చేయండి. అండ్ ఒకసారి పోపు ఇదే స్టైల్‌లో వేయించుకోవాలండి. ఎంతకంటే మాత్రం అస్సలు వేయించకూడదు. ఇప్పుడు మనం తిరగమూత పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగులోకి మనం వేయించుకున్న పోపుని మొత్తం వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ కందిపప్పుతో మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటది. ఒక ముద్ద తినాలనుకున్నోళ్ళు 10 ముద్దలు తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ యాసవకాలం ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.